పాకిస్తాన్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ షురు అయింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లోని బునేర్ జిల్లాలోని ఒక జనరల్ స్థానం నుంచి ఓ మహిళ పోటీలో నిలిచారు. పీకే 25 జనరల్ సీటుకు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరపున అభ్యర్థిగా హిందూ మహిళ డాక్టర్ సవీరా ప్రకాష్ ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేశారు. దీంతో జనరల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి మహిళగా రికార్డులోకి నిలిచారు. 35 ఏళ్ల డాక్టర్ సవీరా ప్రకాష్ అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ పట్టా అందుకున్నారు. ఆమె తండ్రి ఓం ప్రకాష్ కూడా డాక్టర్ కావడం విశేషం. ఇటీవలే పదవి విరమణ చేసిన ఆయన 35 ఏళ్లుగా పీపీపీలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నారు. తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్న సవీరా గత కొన్నేళ్లుగా బరేర్ పీపీపీ మహిళా విభాగానికి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. తన గెలుపుపై గట్టి నమ్మకంతో ఉన్న ఆమె ఈ ప్రాంతంలో మహిళా సాధికారత, భద్రత, మహిళల హక్కుల కోసం ఆమె తన గళాన్ని వినిపిస్తున్నారు. అభివృద్ధిలో మహిళలను నిర్లక్ష్యం చేస్తున్నారని, అణచివేతకు గురి చేస్తున్నారని వెల్లడించారు. రష్యా యుక్రెయిన్ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం యుక్రెయిన్ చేసిన దాడిలో నల్ల సముద్రంలో ఉన్న తమ నౌక డ్యామేజ్ అయినట్లుగా రష్యా ఒప్పుకుంది. రష్యా ఆక్రమిత క్రిమియాలో ఉన్న ఫెడోసియా పోర్ట్ వద్ద ఈ ఘటన జరిగింది. అతి భారీ నౌక నోవోచెరకస్ పై యుక్రెయిన్ విమానం మిస్సైళ్లతో అటాక్ చేసినట్లుగా రష్యా చెప్పింది. అయితే ఆ నౌకను ధ్వంసం చేసినట్లుగా ఇటీవల యుక్రెయిన్ వైమానిక దళం పేర్కొన్న విషయం తెలిసింది. దాడి వల్ల నౌకలో ఉన్న 6 బిల్డింగ్లు ధ్వంసం అయ్యాయని, తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలకు కొంతమందిని తీసుకెళ్లినట్లుగా క్రిమియా అధికారులు చెప్పారు. యుద్ధ నౌక డ్యామేజ్ చేసిన తర్వాత రష్యా ప్రతీకార దాడికి పాల్పడింది. యుక్రెయిన్ కు చెందిన 2 సుఖోయ్ 24 జెట్ విమానాలను రష్యా పేల్చివేసింది. ఆ జెట్లను నికోలేవ్ సిటీ వద్ద కూల్చినట్లుగా రష్యా తెలిపింది. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ఓవైపు గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోందంటే మరోవైపు హమాస్ వారిపై ప్రతి దాడులకు తిక్కబడుతోంది. గాజా యుద్ధ భూమిలో హమాస్ నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ తన సైనికులను కోల్పోతోంది. శుక్రవారం నుంచి దక్షిణ మధ్య గాజాలో 14 మంది సైనికులు మృతి చెందినట్లుగా ఐడీఎఫ్ ప్రకటించింది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. తమ సైనికుల మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇది కఠినమైన ఉదయం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని అన్నారు. అయితే ఈ పోరాటాన్ని కొనసాగించడం తప్ప తమకు వేరే మార్గం లేదని నెతన్యాహు ఓ ప్రకటనలో తెలిపారు. చివరి వరకు పూర్తి శక్తితో పోరాడతామని, హమాస్ నిర్మూలన, బందీలకు విముక్తి, గాజా ఇకపై ఇజ్రాయెల్ కు ముప్పుగా ఉండదని నిర్ధారించుకునే వరకు ఇది సాగుతుందని నెతన్యాహు స్పష్టం చేశారు. మధ్య నైజీరియాలోని సాయుధ మూకలు నరమేధం సృష్టించాయి. విచక్షణ రహితంగా ప్రజలపై జరిపిన వరుస కాల్పుల్లో 160 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వం ప్రకటనను విడుదల చేసింది. బండిట్స్ గా పిలిచే సైనిక గుంపులు కొన్ని తెగలకు చెందిన ప్రజలే లక్ష్యంగా గ్రామాలపై కాల్పులకు తెగపడ్డాయని ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా ప్రజల ఇళ్లలోకి చొరబడి వారిని చిత్రహింసలు పెట్టాయని తెలిపింది. ఆదివారం సాయంత్రం మధ్య నైజీరియాలోని పలు గ్రామాల్లో జరిగిన కాల్పుల్లో మొదట 16 మంది మృతి చెందినట్లుగా వార్తలు రాగా, ఈ మారణకాండ సోమవారం కూడా కొనసాగడం వల్ల మృతి చెందిన వారి సంఖ్య భారీగా పెరిగింది. 160 మంది దుర్మరణం చెందగా మరో 300 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారని ప్రభుత్వ అధికారులు తెలిపారు. కొన్నేళ్లుగా నైజీరియాలోని ఈ ప్రాంతాల్లో మతపరమైన, సామాజిక పరమైన విభేదాల వల్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సాయుధ మూకల కాల్పులకు తెగబడినట్లుగా సమాచారం. 2009 నుంచి ఇప్పటి వరకు పలుమార్లు ఇలాంటి ఘటనలు జరగ వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చైనాలో చలిగాలులు భారీ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని బీజింగ్ లో చలి తీవ్రత అక్కడ 72 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. ఓవైపు ప్రపంచం మొత్తం కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం చెప్పడానికి రెడీ అవుతున్నారు. న్యూ ఇయర్ ను స్వాగతించేందుకు ప్రపంచం అంతా బిజీగా ఉండగా, మరోవైపు చైనాలోని పలు నగరాల్లో మంచు కురుస్తున్న కారణంగా కర్ఫ్యూ విధించారు. అనేక పర్యాటక ప్రాంతాలు పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను సందర్శించడానికి ప్రతి గంటకు వేలాది మంది పర్యాటకులు చేరుకుంటారు. అయితే శీతల గాలుల నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. పక్షులు కూడా కనిపించడం లేదు. ప్రతి చోట మంచు దర్శనమిస్తుంది. మంచు తుప్పటి కప్పుకొని ధవళవర్ణంతో అందాలను సంతరించుకున్నాయి. మంచు కురుస్తూ ఉండడంతో రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అంటార్కిటికా నుండి వచ్చిన తుఫాన్ కారణంగా ఉష్ణోగ్రత చాలా వేగంగా పడిపోయి చాలా ప్రాంతాల పరిస్థితి చాలా భయంకరంగా మారిందని ఆ దేశ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అమెరికాలోని నార్త్ కరోలినాలోని ఫ్రాంక్లిన్ కౌంటీ స్పోర్ట్స్ పారాచూట్ సెంటర్ అది ఇవాన్ మెకుగ్యూరే అనే
స్కై డైవర్ విమానం నుండి దూకేందుకు సిద్ధంగా ఉన్నాడు. విమానం గాల్లోకి లేచింది. అలా 10,000 అడుగుల ఎత్తుకు విమానం చేరకని అతను విమానంలోంచి దూకేసి స్కై డైవ్ చేశాడు. కానీ పాపం అతను విమానం నుండి దూకుతున్నప్పుడు అత్యంత ముఖ్యమైన పారాచూట్ తీసుకోవడం మర్చిపోయాడు. అతను ఎప్పుడు ఊహించలేదు. తన మరణాన్ని కెమెరాలు రికార్డ్ చేశాడు. ఈ మరణం చాలా బాధాకరం అంటూ అందరూ అతని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. 35 ఏళ్ల ఇవాన్ విమానం నుంచి దూకిన తర్వాత పారాచూట్ తీయడం మర్చిపోయినట్లుగా గుర్తొచ్చింది. ఆ సమయంలో అతను ప్రతిదీ కెమెరాలో రికార్డ్ చేశాడు. ఈ ప్రమాదానికి ముందు ఇవాన్ 800 సార్లు విజయవంతంగా స్కై డైవ్ చేశాడు. ఈసారి కూడా అతడు పారాచూట్ తీసుకొచ్చారని అనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు అతడు పారాచూట్ లేకుండానే దూకేశాడు. అతను భూమికి దగ్గరగా వచ్చినప్పుడు అతని నోటి నుండి వచ్చిన చివరి మాటలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అతని మృతదేహం అతను బయలుదేరిన ఎయిర్ఫీల్డ్ నుండి 1.5 మైళ్ల దూరంలో ఉన్న అడవుల్లో లభించింది. ఆ తర్వాత కేసు విచారణ మొదలుపెట్టారు.